నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఈ అమ్మడు అనూహ్యంగా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం సైతం అంత సాఫీగా సాగలేదు. తెలుగు సినీ రంగంలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. ఆమె మరెవరో కాదు, అమలా పాల్. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో రామ్ చరణ్ జోడీగా నాయక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో విడాకులు, వ్యక్తిగత జీవితంలో సమస్యలతో ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఓ జ్యోతిష్యుడు ముందే ఊహించారని అన్నారు. ఆ సమయంలో తనకు బాయ్ ఫ్రెండ్ కూడా లేరని, ఆ తర్వాతే జగత్ దేశాయ్తో పరిచయం, ప్రేమ, పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్నీ త్వరగా జరిగిపోయాయని తెలిపింది. ఒక జ్యోతిష్యుడు తనను కలిసి త్వరలోనే ఆమెకు వివాహం జరుగుతుందని చెప్పారట. ఆ సమయానికి తనకు బాయ్ ఫ్రెండ్ కూడా లేరని, అసలు పెళ్లి ఎలా జరుగుతుంది అని అనుకున్నానని ఆమె చెప్పారు. ఆ తర్వాత జగత్ దేశాయ్తో పరిచయం, ప్రేమ పెళ్లిగా మారిందని అన్నారు. జగత్ దేశాయ్తో ప్రేమలో ఉన్నప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అయ్యారు. ఆ పరిస్థితుల్లోనే వివాహం చేసుకున్నారు. తమ జీవితంలో ఇవన్నీ త్వరగా జరిగిపోయాయని తెలిపింది. ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.